Hello everyone, we are from the Newton School. This is Ravi from Newton School. The Newton School is all about is a platform to learn and develop skills that you need for your tech career. We boost up your skills and prepare you for a great dream job. Today we are going into Python Crash Course episode 7. We have completed the 6 episodes of Python Crash Course. Today our topic is Python Crash Course episode 7. ఈ రోజు మనం చూడబోయే టాపిక్స్ ఇది మన ఎజెండా. ఈరోజు మనం ఎపిసోడ్ 6లో ఈఫ్, ఎల్సిఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ల యొక్క ఇంట్రడక్షన్ చూసాం. సింటాక్స్ ఎలా ఉంటుంది చూసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అట్లంటే అవి ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఈఫ్, ఎల్సిఫ్, ఎల్స్ అని ఆపరేషన్స్ ఎలా చేయాలి. నెక్స్ట్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, we have seen these all the introductions of this. Now we are seeing its syntax. It is the if else statement syntax. ఇది if else statement syntax. ఇక్కడ if, ఇక్కడ expression రాయాలి, ఇక్కడ print statement, ఇక్కడ else and statement, and next if, else if and else. ఇక్కడ if expression statement, else if expression statement, else statement. ఇలా let's getting into the coding part. We are going to see some of the operations using if else and if else if and else. We are getting to see some of the operations in it. Now let's get into the see. Now we are taking some example here, and we are taking some price. Take some price. Price equals to 50. We take, yeah. Now if we print if price greater than 100, then print the price is greater than 100. The price is greater than 100. Else print price is lesser than 100. Now run the program here. You can get the output. Price is lower than 100. We took the price as 50. We given if our expression is price greater than 100, and when greater than 100, ఇది greater than 100 అయినప్పుడు మనకు కావాల్సిన స్టేట్మెంట్ ఏం స్టేట్మెంట్ ప్రింట్ కావాలి, ప్రింట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ 100 అని ప్రింట్ కావాలి. 100 కన్నా ఎక్కువ ఉందని ప్రింట్ కావాలి. ఎల్స్ లేదంటే 100 కన్నా తక్కువ ఉందని ప్రింట్ కావాలి. ప్రైస్ ఈజ్ లోవర్ దెన్ 100 అని ప్రింట్ కావాలి. ఇప్పుడు మనం ప్రైస్ 50 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ప్రైస్ ఈజ్ లోవర్ దెన్ 100 అని ప్రింట్ అయింది. అలా నెక్స్ట్ ఇక్కడ సపోజ్ మనం 120 తీసుకుందాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. See here. చూడండి ఇక్కడ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ 100. ఇప్పుడు ఇక్కడ మనం ప్రైస్ 120 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ గ్రేటర్ 100 కంటే ఎక్కువ కాబట్టి ఈఫ్ స్టేట్మెంట్ డైరెక్ట్ ప్రింట్ అయిపోయింది. ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ 100 అని ప్రింట్ అయింది. యూ కెన్ సీ హియర్ ద అవుట్పుట్. ఇక్కడ అవుట్పుట్ ఇది. నెక్స్ట్ ఇలానే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్.
whether price is equals to 100, else if price 100, print price is 100, price is equal to 100. Now we take here as 100. ఇప్పుడు else if స్టేట్మెంట్ లో ఉన్నది ప్రింట్ అయితే చూడండి. చూడండి ఇక్కడ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 100. ఎందుకంటే మనం ప్రైస్ వచ్చేసి 100 తీసుకున్నాం. ఈఫ్ స్టేట్మెంట్ లో మనం ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాం, ప్రైస్ గ్రేటర్ దాన్ 100 ఉన్నప్పుడు మాత్రమే ఈఫ్ స్టేట్మెంట్ లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ 100. ఎప్పుడైనా గ్రేటర్ దాన్ 100 ఉన్నప్పుడు మాత్రమే ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ 100. ఒకవేళ గ్రేటర్ దాన్ 100 లేదు, ఈక్వల్ టు 100 లేదు, లెస్సర్ దాన్ ఉన్నప్పుడు ఎల్ స్టేట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ ప్రైస్ ఇస్ లోవర్ దాన్ 100 అని ప్రింట్ అయిపోద్ది. ఇలా next we have some other examples. We see one example, more one example. Suppose we take a number equals to 1444. Okay, next, how many digits of number? We are seeing checking multiple conditions using if else if statement. ఏ డిజిట్స్ నంబర్ అని చూస్తున్నాం. ఇప్పుడు if స్టేట్మెంట్ తీసుకున్నాం. if 9 less than number less than 99, అప్పుడు మనకు ప్రింట్ కావాల్సిన స్టేట్మెంట్ ఏంటిది, 2 డిజిట్ నంబర్ అని ప్రింట్ కావాలి. ప్రింట్ this is a 2-digit number, 2-digit నంబర్ అని ప్రింట్ కావాలి. నెక్స్ట్ else if స్టేట్మెంట్ తీసుకుందాం. ఇక్కడ 99 less than num less than 999. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ 3-digit నంబర్ అని ప్రింట్ కావాలి. దిస్ ఈజ్ ఏ 3-digit నంబర్ అనేసి ప్రింట్ కావాలి. నెక్స్ట్ else if తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 999 less than num less than 4 9s we take. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ కావాలి, ప్రింట్ దిస్ ఈజ్ ఏ 4-digit నంబర్ అని ప్రింట్ కావాలి. దిస్ ఈజ్ 4-digit నంబర్ అని ప్రింట్ కావాలి. ఎల్స్ ఇప్పుడు ఎల్స్ ఇవేవి కాకపోతే ప్రింట్ number is less than or equivalent to 9 or greater than equivalent to 9. Number is less than or equivalent to 9 or greater than or equivalent to 4 9s. We take here
Now here we see we can run this program. This is a 4-digit number. మనం తీసుకున్న నంబర్ ఎంత 1444 అని ఎన్ని నంబర్స్ ఉన్నాయి ఇందులో 4 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈఫ్ స్టేట్మెంట్ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ 2 డిజిట్ నంబర్ దిస్ ఈజ్ అండ్ 2 డిజిట్ నంబర్ అని ప్రింట్ అవుతాయి. ఇవి 4 డిజిట్ నంబర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 డిజిట్ నంబర్ ప్రింట్ అయింది. ఎల్సిఫ్ లో ఉన్న 4 డిజిట్ నంబర్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. అలా నెక్స్ట్ వీ కెన్ ట్రై లైక్ దిస్. వీ కెన్ టేక్ 2 digits also. I can get the output. This is a 2-digit number. అలా ఎన్ని డిజిట్ నంబర్ తీసుకుంటే అలా అన్ని డిజిట్స్ అన్నట్టు. See here we have 2 digits. We took 2 digits. This is a 2-digit number and print అయింది ఇలా. And 3 digits. This is a 3-digit number and print అయింది. We take 1 digit. What is going to print that? అదేది కానప్పుడు నంబర్ is less than or equivalent to 9 or greater than or equivalent to 9999. Else this ఇలా if else if it 2-digit number కాదు 3-digit number కాదు 4-digit number కాదు then it is an 1-digit number then it goes to else statement లోకి వచ్చేసి else statement లో print number less than or equivalent to 9 or greater than or equivalent to 9999. అలా we have this is one of the example and we see more one example. We can go with age. In the last class we have seen some of the age problem and now we are going to see some related age problem. Age equals to age equals to 38. Ticket booking. సపోజ్ ఒక ఫుట్బాల్లోకి వెళ్తున్నాం, ఒక టికెట్ కావాలి, ఫుట్బాల్ కాంపిటీషన్ చూడడానికి స్టేడియంకి వెళ్తున్నాం. దెన్ వీ హ్యావ్ వాంటెడ్ టికెట్. ఇప్పుడు మనకి టికెట్ కావాలి. దెన్ అప్పుడు అక్కడ 18 years వాళ్ళకి ఒకలాగా, 38 years వాళ్ళకి ఒకలాగా, ఒక 50 years పైబడిన వాళ్ళకి ఒక టికెట్ ఉంటుంది. అలా వీఆర్ ప్రిపేరింగ్ సమ్ ఆఫ్ if else statement by doing that. See ఇప్పుడు చూడండి, if ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏజ్ greater than equals to 11 అప్పుడు ప్రింట్ కావాల్సిన స్టేట్మెంట్ you are eligible to see the football match. 11 కన్నా ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడొచ్చు. You are eligible to see the football match. Next we are getting into another if statement. Here if age less than or equals to 20 or age greater than or equal to 60, then print the ticket is price is $12. Print the ticket
price is we take 1000. Next we are getting see else. We took an if statement if here, and we are getting into else. Else print the ticket price is 100. And we are now seeing if statement else. We have taken this if to else. Next we are getting to upper if age greater than or equal to 11, you are eligible to see the football game match. Okay, next we have else statement here. Else print you are not eligible to buy a ticket. You are not eligible to buy a ticket. Let's see what's going to happen here. Now we are going to run the program. Else we took here age if else statement. Oh, sorry, here if else if age greater than equivalent to 20 or age age less than equivalent to 20 or age greater than equivalent to 20, then print the ticket price is 1000. Else when it is not there, else the ticket price is 1500. Else print you are not eligible. Oh, sorry, here we got an error actually. You can see else here. Else print you are not eligible. Here you are eligible to see the football match. Yeah, when age greater than equal to 11, you are eligible to see the match. When age is 10 years, you are not eligible. These are all today topic. If else if statement. Today we have seen the operations of if else statement, and we are getting to complete our episode 7 of Python crash course. Thank you. Have a good day.
We have seen these all. If and expression else statement, if expression else, ఈ సింటాక్స్ ఈరోజు చూసాం. ఈరోజు మనం ఇవి చూసాం. థ్యాంక్ యూ. Do subscribe, like, share to Newton School.